ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. దేవుడు నీతో చేస్తున్నటువంటి వాగ్దానం, నీతో ఈరోజు సెలవిస్తున్న మాట, నీ ఇంటి వారందరికీ నేను రక్షణను అనుగ్రహిస్తాను అని. నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు అని వాగ్దానం చేస్తున్నారు. నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబ సభ్యులందరినీ, నీ రక్త సంబంధికులను, నీ బంధువులను, నీ చుట్టూ ఉన్న వారిని దేవుడు నీ ద్వారా రక్షించబడాలని ఉద్దేశించిన వారిని అందరినీ రక్షణలోనికి నడిపిస్తారని, దాని కొరకు నిన్ను తన పనిలో వాడుకుంటానని దేవుడు సెలవిస్తున్నారు. ఈ మాటలు వింటున్న నీవు, నీ కుటుంబము ఆ రక్షణ కొరకు, నీ కుమారుడు, కుమార్తె, నీ భర్త, నీ భార్య, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ తోటివారు, నీ ఫ్రెండ్స్ రక్షణ పొందాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు. నీ కుటుంబ సభ్యులందరూ బాప్తిసం పొంది క్రీస్తు యొక్క వారసులు అవ్వాలని నీవెంతగానో ఆశపడతా ఉన్నావు. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు. అయితే నీ ప్రార్థనకు జవాబుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నీకు సమాధానం ఇస్తూ ఉన్నారు. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది. మీ కుటుంబాన్ని రక్షణ గృహముగా, రక్షణ పొందిన కుటుంబముగా నేను చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. నీ కుటుంబ సభ్యుల రక్షణ కొరకు, నీ రక్త సంబంధికుల రక్షణ కొరకు, నీ బంధువుల రక్షణ కొరకు, నీ ఫ్రెండ్స్ రక్షణ కొరకు, నీ చుట్టూ ఉన్నటువంటి నీకు తెలిసినటువంటి అన్య జనులలో రక్షణ పొందాలి అని నీవెవరి గురించి అయితే ఆశపడుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, ప్రయాసపడుతున్నావో, స్వార్థ ప్రకటించుచున్నావో, ఒకవేళ వాళ్ళందరి విషయంలో వాళ్ళ ద్వారా కొన్నిసార్లు అవమానించబడి ఉన్నావేమో, నిందించబడి ఉన్నావేమో, విమర్శించబడి ఉన్నావేమో, దూషించారేమో, హేళన చేశారేమో, కానీ నీవు దేవుని నిమిత్తము అనుభవించినటువంటి శ్రమలకు ప్రతిఫలముగా నిన్ను దూషించిన వారు, నిన్ను హేళన చేసిన వారు, నిన్ను అవమానపరిచి నిందించిన వారు, నీ కుటుంబంలో ఉన్న, నీ బంధువులలో ఉన్న, రక్త సంబంధికులలో ఉన్న, అన్య జనాంగంలో ఉన్న, ఫ్రెండ్స్లో ఉన్న, దేవుడు వాళ్ళందరినీ, తన ప్రణాళికలో ఉన్న వాళ్ళందరినీ, నిన్ను బాధించిన వారందరినీ నీ ద్వారానే రక్షణలోనికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నారు. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు శీలలు దేవుని సువార్తను ప్రకటించుచున్నారని వారిరువురిని కొట్టి, గాయపరచి చెరసాలలో బంధించడం జరిగింది. అయితే వాళ్ళు గాయపరచబడినను, వాళ్ళ శరీరం నుండి, గాయాల నుండి రక్తము కారుచున్నను, చెరసాలలో ఉండి పౌలు శీల ఇద్దరు అర్ధరాత్రి వేళ స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి కలిగిన గాయాలను బట్టి, హింసని బట్టి, అది దేవుని యొక్క భాగ్యముగా భావించుచు స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వారితో పాటు ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఆ పాటలు వింటూ ఉన్నారు, ఆ ప్రార్థన వింటూ ఉన్నారు. కొద్దిసేపటికి గొప్ప అద్భుతము చెరసాలలో జరిగిపోయింది. ఏమిటి ఆ అద్భుతం అంటే, వీరిరువురు ఆ చెరసాలలో ఉండి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా భూమి కంపించింది, భూకంపము కలిగింది, చెరసాల తలుపులు
తెరుచుకున్నాయి వాటంతటవే. ఆ సమయములో ఆ పౌలు శీలతో పాటు ఉన్నటువంటి ఖైదీలందరూ పారిపోకుండా వారి ప్రార్థన, వారి స్తుతి గీతాన్ని విని, వారి దైవభక్తిని చూసి వాళ్ళందరూ కూడా మారు మనస్సు పొందినట్లుగా, వాళ్ళందరి సంఖ్యలు కూడా త్రెంపబడినట్లుగా జీవగ్రంథంలో చూస్తాం. మరొక ముఖ్యమైన సంగతి ఏమిటనంటే, జైలు అధికారి కుటుంబము కూడా ఈ పౌలు శీల ద్వారా రక్షణ పొందినట్లుగా జీవగ్రంథంలో చూస్తాం. ఎప్పుడైతే చెరసాల తలుపులు వాటంతట అవి తెరవబడ్డాయో, భూకంపం కలిగిందో, ఖైదీలెవరు పారిపోకుండా వారు ఉన్న చెరసాల్లోనే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఇదంతా చూసినటువంటి చెరసాల అధిపతి ఇదంతా పౌలు శీలలు సేవించుచున్న దేవుని ద్వారానే జరిగింది. అవకాశమున్న ఖైదీలు పారిపోలేదు అనంటే ఇది దేవుని కార్యమే. వీళ్ళు దేవుని భక్తులు, దేవుని సేవకులు, వీరిలో దైవశక్తి ఉంది. ఆ దేవుణ్ణి నేను కూడా అంగీకరించాలి అని ఆ జైలు అధికారి, చెరసాల అధిపతి పౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. అపోస్తుల కార్యములు 16వ వచనములో వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను నేను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగని వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎవరైతే చెరసాల్లో ఉంచి ఆ చెరసాల్లో ఉన్నటువంటి పౌశీలకు అధిపతిగా ఉన్నాడో, కాపలాదారుడిగా ఉన్నాడో, ఆ కుటుంబం అంతా రక్షించబడటానికి దేవుడు పౌలు శీలను గాయపరిచినట్టుగా, గాయాల పాలటి అయ్యేటట్టుగా చేసి చెరసాల్లోకి తీసుకొని వచ్చారు. కొన్ని హింసలు, కొన్ని శ్రమలు, కొందరి రక్షణ కొరకు, కొందరి మారు మనస్సు కొరకు దేవుడు మనకు అనుమతిస్తూ ఉంటారు. ఇటు రీతిగా నీవు అనుభవించుచున్న శ్రమలు, బాధలన్నీ కూడా నీ ఇంటి వారి రక్షణ కొరకు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఫ్రెండ్స్, నీ చుట్టూ ఉన్న వారి రక్షణ కొరకు, వారి మారు మనస్సు కొరకు, వారి దేవుని యొద్దకు ఆకర్షించబడటం కొరకు వచ్చినవి అని దేవుడు సెలవిస్తూ ఉండగా, దేవుని యందు విశ్వాసం ఉంచుము, నీ హృదయ వాంఛన దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ ఇంటి వారందరూ రక్షణ పొందే సమయము ఆసన్నమైనది. దేవుని యందు విశ్వాసం ఉంచుము, ఆ దైవ కార్యము కొరకు ఎదురు చూడుము. దేవుని యొక్క కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.